మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కూటమి నేతలు ఎన్డీఏ సర్కార్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ మహిళలపై దాడులు జరుగుతాయని చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఉగ్రవాదుల నుంచి నిధులు అందుతున్నాయన్నారు బీజేపీ నేతలు. ఇండియా కూటమి నేతలు తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సిల్వర్ స్పూన్ తో పుట్టిన వారికి ప్రజల కష్టాలు తెలియవని విమర్శించారు. జూన్ 4 తర్వాత ఎవరు బెడ్ రెస్ట్ తీసుకుంటారో తెలుస్తుందని చెప్పారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో అవినీతి తగ్గిందన్నారు. ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరగడాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు మోదీ. दिन रात मेहनत कर रहा है। कांग्रेस और आरजेडी जैसे उसके साथियों ने आपको सिर्फ और सिर्फ तरसा कर रखा। गरीब और गरीब होता रहा। इन 60 सालों में इन लोगों ने बड़े बड़े महल बना लिए। स्विस बैंक में अकाउंट खुल गए। आपके पास पेट भरने को अन्न नहीं था. మహిళా రిజర్వేషన్లకు ఇండియా కూటమి వ్యతిరేకమన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడ మహిళలకు భద్రత ఉండదన్నారు. కూటమి గెలిస్తే యూపీ, బీహార్లోని ఆడబిడ్డలు స్టడీ వదిలేసి ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుందని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో దళిత గిరిజనులు నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు మోదీ. इंडी गठबंधन की मानसिकता ही महिला विरोधी है. इंडी गठबंधन वाले महिलाओं को आरक्षण का विरोध करते हैं. जहां इनकी सरकार आती है महिलाओं का जीना दुभर हो जाता है. बनारस के लोग तो यूपी, बिहार दोनों में रहे जंगल राज से परिचित है. ఒడిశాను బీజేడీ సర్కార్ దోపిడీ చేస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థంగా ఉపయోగించుకుంటే ఒడిశా దేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా మారుతుందన్నారు. 5 ఏళ్లు బీజేపీకి అధికారమిస్తే ఒడిశాలో నిరుద్యోగం, పేదరికం లేకుండా చేస్తామన్నారు అమిత్ షా. मेरे आदिवासी युवाओं के लिए मैं कहना चाहता हूं, ये नवीन बाबू की आयु हो गई है, ज्यादा काम होता नहीं है, इसलिए भर्ती भी नहीं करते हैं. मैं आपको बताऊंगा, हमारा युवा मुख्यमंत्री आकर 2 ही साल में 1.5 लाख युवाओं की भर्ती सरकार में नौकरी देने का काम हम करेंगे. राउरकेला, संबलपुर, पारादीप, धामरा इंडस्ट्रियल कॉरिडोर बनाएंगे. 15 लाख घर बनाएंगे. 26 लाख घरों में पानी देंगे और 5 लाख तक का आपका इलाज. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పంజాబ్ లో ఉగ్రవాదుల నుంచి నిధులు అందాయనే ఆరోపణలపై ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయన్నారు నడ్డా. हर गैर राष्ट्रवादी ताकतों के साथ जो राष्ट्र विरोधी हैं उनके साथ आम आदमी पार्टी का गहरा रिश्ता है. अभी नहीं, पंजाब के चुनाव में भी आरोप लगा था कि टेररिस्टों से फंडिंग हुई है और उस पर एक भी जवाब अरविंद केजरीवाल ने आज दिन तक नहीं दिया है. ये सब लोग अर्बन नक्सलिज्म के रूप हैं और ये देश में डिस्ट्रक्शन हो, देश का विकास रुके, मुख्य धारा से अलग चल करके और सारी परंपराओं को तोड़ा जाए, इस विचारधारा के लोग हैं. మరోసారి బీజేపీ గెలిస్తే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందంటున్నారు బీజేపీ నేతలు.